ఓకే. ఈరోజు మాట్లాడుకునేది మనం వచ్చేసి ఇట్ ఈస్ ఫస్ట్ ఈ మోడల్ కాదు మనం మాట్లాడుకునేది. ఫస్ట్ ఒక టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎన్సెంబుల్ లెర్నింగ్ అంటే ఏంటి? అసలు ఎందుకు యూజ్ చేయాలి? అనే దగ్గర నుండి స్టార్ట్ అయినప్పటి నుండి దాంట్లో ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ వచ్చేసి ర్యాండమ్ ఫారెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ కోడ్. ఇది ఇది మన ఎజెండా ఈరోజు. ఎన్సెంబుల్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక సింగిల్ మోడల్ని ఒక డేటా మీద ట్రైన్ చేస్తూ ఉన్నప్పుడు డేటా తక్కువగా ఉండడం, లేకపోతే ఉన్న డేటాలో సరిగా ట్రైన్ అవ్వకపోవడం, మల్టిపుల్ మోడల్స్ మారుస్తూ ఉంటాం మనం. అలా మార్చినప్పుడు యాక్యురసీ ఒకదానికి 80, ఒకదానికి 70, ఒకదానికి అంటే ఏ మోడల్ మనం ట్రైన్ చేస్తున్నా వచ్చేసరికి నాకు అరౌండ్ 80 to 70 మధ్యలో మాత్రమే వస్తూ ఉంది. యాక్యురసీ అంత ఎక్కువగా లేదు. అప్పుడు నేను ఏం చేయాలి అంటే దట్ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ యాజ్ మనకి డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ది ఓవర్ ఫిట్టింగ్ అంటాం. ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటంటే ఆ మిషన్ లెర్నింగ్ మోడల్ ఏదైతే ఉందో మనం ట్రైన్ చేసిన డేటా మీద మాత్రం బాగా వర్క్ చేస్తుంది. అదే రాసా అక్కడ. ద మోడల్ వర్క్ పర్ఫార్మ్ వెల్ ఆన్ ది ట్రైనింగ్ డేటా బట్ ఫాల్స్ ఆన్ ప్రిడక్టింగ్ న్యూ డేటా. అంటే ఏదైతే కొత్తగా యూజర్ ఇన్పుట్ ఇస్తున్నాడో న్యూ సిచ్యువేషన్స్ని, సినారియోస్ని అది సరిగ్గా అనలైజ్ చేసి చెప్పలేకపోతుంది. అది అలాంటి సినారియో ద సిచ్యువేషన్ ఆఫ్ ఓవర్ ఫిట్టింగ్ ఈజ్ నోన్ యాజ్ ద మిషన్ లెర్నింగ్ మోడల్ డస్ నాట్ పర్ఫార్మ్ వెల్ ఆన్ అన్సీన్ డేటా ఆర్ న్యూ డేటా. ఇలాంటి సిచ్యువేషన్ మనం ఓవర్ ఫిట్టింగ్ అంటాం. అండ్ అండర్ ఫిట్టింగ్ అంటే ఏమొచ్చిందంటే మనం ట్రైన్ చేసిన డేటా మీద కూడా సరిగా ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయకపోవడం. డస్ నాట్ పర్ఫార్మ్ వెల్ ఆన్ ట్రైనింగ్ డేటా ఆల్సో. అండ్ లో యాక్యురసీ డ్యూ టు నాయిస్, ఇంబ్యాలెన్స్, వీక్ జనరలైజేషన్, తక్కువగా ఉండడం, లేకపోతే రేంజెస్, లేకపోతే నాయిస్ కానీ డేటాలో ఎర్రర్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల, ఇలాంటి సినారియోస్ వల్ల మనకు లో యాక్యురసీ వచ్చింది. ఈ 3 టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో మన మిషన్ లెర్నింగ్ మోడల్కి వస్తూనే ఉంటుంది. ఇది కామన్. డేటా బట్టి రావచ్చు ఒక్కోసారి, లేకపోతే డేటాలో ప్యాటర్న్ రికగ్నైజ్ చేయకపోవడం వల్ల పర్టికులర్ మోడల్ ఇది మనకు జరుగుతూ ఉంటుంది. ఈ 3 సినారియోస్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు యూజ్ చేస్తున్న టెక్నిక్కే మనం యూజ్ చేస్తాం అనమాట. అంటే ఎందుకు ఒక్క మిషన్ లెర్నింగ్ మోడల్ మీద నా డేటాను ట్రైన్ చేయడం? అది రాంగ్ ప్రొడక్షన్ ఇస్తే నాకు రాంగ్గా వచ్చే ఛాన్స్ ఉంది కదా. అందుకే నేనేం చేస్తా అంటే మల్టిపుల్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ని ఎట్ ఏ టైం ట్రైన్ చేస్తాను. ట్రైన్ చేసి వాటికి వచ్చిన అవుట్పుట్ని అన్నిటిని మెజారిటీ ఓటింగ్, మన మెజారిటీ ఓటింగ్ కే నియరెస్ట్ నైబర్స్లో మాట్లాడుకున్నాం. అంటే ఏదైతే ఎక్కువ అవుట్పుట్గా వచ్చిందో దాన్ని అవుట్పుట్గా ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్లో ఒక 4, నోలో ఒక 3 వచ్చాయి. నాకు మిషన్ లెర్నింగ్ మోడల్ 7 డెవలప్ చేస్తే ఇక్కడ కూడా మనం ఆర్డర్ తీసుకుంటాం. మ్యాక్సిమం 7 తీసుకున్నప్పుడు 1 minute. సారీ, ఇక్కడ నేను ఏం చేస్తున్నా టెక్నిక్ ఒక ఇన్ ఆర్డర్ టు ట్రైన్ ఏ డేటా ట్రైన్ ది మోడల్ ఆన్ ఏ సింగిల్ మోడల్ ఐఎమ్ గోయింగ్ విత్ మల్టిపుల్ మోడల్స్ ఎట్ ఏ టైం. అలా జరగడం వల్ల ఏమైందంటే మల్టిపుల్ మోడల్స్ ఎట్ ఏ టైం డేటా మీద ట్రైన్ అవ్వడం వల్ల ఏదో అన్ని మోడల్స్ ప్రొడక్షన్స్ ఇస్తాయి. ఆ ప్రొడక్షన్స్ అన్నిటిని గ్యాదర్ చేసి వాటిల్లో మెజారిటీ ఏదైతే నాకు అవుట్పుట్గా వస్తుందో నేను దాన్ని అవుట్పుట్గా ప్రొడక్షన్గా యూజర్కి ఇస్తాను. అలా ఇవ్వడం వల్ల ఏమైంది అంటే యాక్యురసీ పెరుగుద్ది. ఇప్పుడు ఒక మోడల్, ఒక ప్యాటర్న్, మ్యాథమెటికల్ మోడల్ ఉన్నాయనుకో, అంటే ప్రొడక్షన్ చేయాల్సి వచ్చింది కొన్ని కాలమ్స్ మీద, అప్పుడు నాకు లాజిస్టిక్ రిగ్రెషన్ బాగా పనిచేసింది. అలా కాకుండా న్యూమరిక్స్ బాగా యూజ్ చేయాలనుకున్నాను, లీనియర్ మోడల్. అలా మల్టిపుల్ స్ట్రెంగ్త్స్ మనకి ఇక్కడే కంబైన్ అవుతాయి. ఇప్పుడు మన మెటల్ అల్లాయ్స్ ఎందుకు తయారు చేస్తాం? ఒక్కొక్క మెటల్లో ఉన్న స్ట్రెంగ్త్ని కంబైన్ చేసి ఒక స్ట్రాంగ్ మెటల్ ప్రిపేర్ చేయడానికి. సేమ్ అలాగే ఇక్కడ మిషన్ లెర్నింగ్ మోడల్లో కూడా ఎన్సెంబుల్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఇండివిజువల్ మోడల్ యొక్క స్ట్రెంగ్త్ కంబైన్ అయ్యి మనకి యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అయ్యింది. మల్టిపుల్ మోడల్స్ యూజ్ చేయడం వల్ల వాటి యొక్క స్ట్రెంగ్త్ ఒక పర్టికులర్ కాలం మీద బాగా వర్క్ అయ్యి మనకు అవుట్పుట్స్ వస్తాయి. అవుట్పుట్స్ అన్నిటిని కంబైన్ చేసి మెజారిటీ ఓటింగ్ని మనం అవుట్పుట్గా ఇస్తాం.
దాన్ని ఇక్కడ రాస్తారు. ద కంబైనింగ్ ద మల్టిపుల్ మోడల్స్ టు క్రియేట్ ఏ స్ట్రాంగ్ ప్రిడిక్టివ్ మోడల్. ఎన్సెంబుల్ లెర్నింగ్ డెఫినేషన్ అది. అంటే యూ విల్ కంబైన్ మల్టిపుల్ మోడల్స్ టు ప్రిడిక్ట్ ఏ సింపుల్ సినారియో. దాంట్లో టైప్స్ ఉన్నాయి మనకి ఎన్సెంబుల్ లెర్నింగ్లో. ఫస్ట్ ది బ్యాగింగ్, ఇట్ ఈస్ అ బూస్టర్ ఆఫ్ అగ్రిగేషన్, అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ర్యాండమ్ ఫారెస్ట్ అండ్ బూస్టింగ్ అండ్ స్టాకింగ్. ఈ మూడు ఉన్నాయి, బ్యాగింగ్, బూస్టింగ్, స్టాకింగ్. ఈ 3 టైప్ ఆఫ్ ఎన్సెంబుల్ లెర్నింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం బ్యాగింగ్ చూద్దాం ఈరోజు ఏంటనేది. ఈ మేజర్ ఎన్సెంబుల్ లెర్నింగ్ యొక్క గోల్ ఏంటి? రెడ్యూస్ ద వేరియన్స్ అండ్ బయాస్. అంటే ఒకే అవుట్పుట్ ఎక్కువ సార్లు ఇవ్వకుండా, బయాస్ చూపించకుండా అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా అన్ని అవుట్పుట్స్కి. ఇంప్రూవ్ ది ప్రొడక్షన్ రేట్. దిస్ ఈస్ ద మేజర్ గోల్స్ ఆఫ్ ది ఎన్సెంబుల్ లెర్నింగ్. సింపుల్. Please note down the 3 types of machine learning ensemble learning algorithms are there. One is bagging, boosting, and stacking. వర్కింగ్ ఆఫ్ ఎన్సెంబుల్ మోడల్స్. అసలు ఈ మోడల్స్ ఎలా వర్క్ అవుతాయి, డేటాని ఎలా డివైడ్ చేస్తాయి? సార్ ఇందాక మీరు అన్నారు డేటా అన్నిటికీ కామన్గా ఇస్తాం. అన్నిటికీ కామన్గా ఇస్తే ఇప్పుడు ఒక శాంపుల్ ఎవరు ఎవరు మా ఎవరా వాడు చెక్ సారీ రోగం అవుతుంది. వర్కింగ్ ఆఫ్ ఎన్సెంబుల్ మోడల్. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే, సరే లెట్ టేక్ ఇట్ యాజ్ ఎగ్జాంపుల్. నా డేటా సెట్లో 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి, 1,00,000 రోస్ ఉన్నాయి. ఇప్పుడు 1,00,000 రోస్ 7 మోడల్స్కి ఇచ్చా అనుకో, ప్రతి దాని మీద లక్ష డేటా సెట్ మీద ప్రతి మోడల్ ట్రైన్ అయితే ఇట్ విల్ టేక్ లార్జ్ అమౌంట్ ఆఫ్ టైం అలా ట్రైన్ అవ్వడానికి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే, అంత లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని ఒకే మోడల్కి ఇవ్వకుండా, ఎలాగో యాక్యురసీ తగ్గదు నాకు, డేటా కొంచెం అటు ఇటు కొంచెం తగ్గినా కూడా, ఎందుకంటే మల్టిపుల్ మోడల్స్ సేమ్ డేటా మీద ట్రైన్ అవుతున్నాయి కాబట్టి. అది నాకు ఉన్న అడ్వాంటేజ్. కాబట్టి నేను ఉన్న డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 1000 records in my data set. I am going to divide equally to the all data sets, all model machine learning models. For example 7 తీసుకున్నాం కదా మనం, 1 2 3 4 5 6 7. ఆ 7కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను నేను, అరౌండ్ 150 150 150 అలా డివైడ్ చేసుకుంటూ. కాకపోతే విత్ రీప్లేస్మెంట్ అనమాట. నేను సెలెక్ట్ చేసేటప్పుడు 150 రికార్డ్స్ విత్ రీప్లేస్మెంట్తో సెలెక్ట్ చేస్తాను. అంటే 150 ఫస్ట్ సెలెక్ట్ చేస్తాను, మళ్ళీ అయ్యే 150 వచ్చే ఛాన్స్ ఉంటుంది, నాకు రాకపోవచ్చు. అలా విత్ రీప్లేస్మెంట్తో ఆ 1000 రికార్డ్స్ని సెలెక్ట్ చేసి ఒక్కొక్క మెషిన్ లెర్నింగ్ మోడల్కి నేను పాస్ చేస్తాను. ఒక్కసారి మెషిన్ లెర్నింగ్ మోడల్ ఎలా ఉంటుంది, అదే మన ఫ్లో ఎలా వర్క్ ఉంటుంది అనేది నేను ఒక చిన్న డయాగ్రామ్ డ్రా చేస్తాను పక్క దాంట్లో. ఫస్ట్ ఇనీషియల్గా డేటా సెట్ నాకు ఇలా ఉంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ n number of rows. Let's take it as example 1000. Okay, it is data set. Then I am going to divide as subsets. How many subsets, how many machine learning algorithms are there? I am going to divide that number of subsets of my data set. For example, let's take it as 7. I am going to divide my data set into 7 subsets. అలా నా 7 సబ్సెట్స్ డివైడ్ చేసేసా. డేటా సెట్ ఇది 7 సబ్సెట్స్ ఆఫ్ డేటా. నేను ఒక్కొక్క మిషన్ లెర్నింగ్ మోడల్కి పాస్ చేస్తా. ML1, ML2, ML3. ఇలా వీటి నుండి వచ్చిన అవుట్పుట్స్ అన్నిటిని నేను ఒక దగ్గర కలెక్ట్ చేసి మెజారిటీ ఓటింగ్ కండక్ట్ చేస్తా. అంటే ఎవరికి ఎక్కువ మెజారిటీ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్లు 5 వచ్చాయి, నోలు 2 వచ్చాయి, అప్పుడు ఆటోమేటిక్గా నాకు అవుట్పుట్ ఏమైంది, ఎస్ అనేది బయటికి వెళ్ళింది. అలా మల్టిపుల్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఎట్ ఏ టైం డేటా మీద ట్రైన్ అవుతాయి. బట్ హోల్ డేటా కాదు, ఇట్స్ ట్రైన్డ్ ఆన్ సబ్సెట్ ఆఫ్ ది డేటా సెట్. ఒక సబ్సెట్ ఆఫ్ డేటా సెట్ మీద ట్రైన్ అవుతూ ఉంటుంది. అలా ఒక
మల్టిపుల్ మోడల్స్ ట్రైన్ చేసి వాటికి వచ్చిన అవుట్కమ్స్ అన్నిటిని కలిపి నేను ఈ యూజర్కి కొత్త అవుట్పుట్ ఇస్తాను. దీని మీద న్యూగా వచ్చిన డేటా మీద ఒక్కసారి కొంచెం నీట్గా డ్రా చేసుకుంటాను. నేను మామూలుగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక చిన్న ఈ 3 తీసుకుంటాం మిషన్ లెర్నింగ్ మోడల్స్. ఫ్లో డ్రా చేసుకో, ఎంసెంబుల్ లెర్నింగ్ ఎలా ట్రైన్ అవుతుంది. It's called data set. It's going to divide 3 parts. Three sub data set. Sub. I'm going to pass these 3 subsets through 3 machine learning models. ML model 3, ML model 2, 1. Then I am going to combine all the outputs and conduct majority voting. Output. ఏదైతే మెజారిటీ వచ్చిందో అది అవుట్పుట్గా వెళ్తుంది. ఇది ఎన్సెంబుల్ లెర్నింగ్ ఒక ఫ్లో. అంటే ఫస్ట్ నాకున్న హోల్ డేటా సెట్ని ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ విత్ మల్టిపుల్ సబ్సెట్స్. Then multiple subsets will be passed to multiple machine learning models, and the machine learning models will predict the outcome. The outcome will be combined and give the majority of the class will get as a output. It is the flow of ensemble learning. Please draw it roughly. Then we are going to why we have to use ensemble learning. What is the advantages? Then what is the random forest machine learning model? అనేది చూద్దాం. బ్యాగింగ్ ఏం లేదు, సింపుల్ టెక్నిక్. మేము ఒక మోడల్ ప్రిడిక్ట్ చేయాల్సిందే, మల్టిపుల్ మోడల్స్ పెట్టి యాక్యురసీ పెంచుతున్నాం అంతే. సింపుల్. ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ పేర్లన్నీ ఇస్తే వాటికన్నా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి రన్ అవుతుంది. దిస్ టెక్నిక్ ఇస్ నోన్ యాజ్ బ్యాగింగ్. ఎందుకు లాస్ట్ అవుట్పుట్స్ అన్నీ కలిపి ఒక బ్యాగ్లో వేసి ఏదైతే హైయెస్ట్ మెజారిటీ వచ్చిందో వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. డేటా సెట్ మొత్తాన్ని సబ్ పార్ట్స్గా డివైడ్ చేసి. స్టాకింగ్ అంటే వచ్చిన ఒక అవుట్పుట్ని ఇంకొక అవుట్పుట్కి పాస్ చేస్తూ ఉంటాం. ఇట్స్ లుక్ లైక్ ఏ స్టాక్. చూద్దాం ఏంటి అనేది. ఈరోజు మనం డిస్కస్ చేసేది బ్యాగింగ్. కంప్లీటెడా? లేదు. ఈ స్టెప్స్ మామూలుగా థియరిటికల్గా రాసుకుంటాం. అంటే డేటా ఈస్ డివైడ్ ఇంటూ సబ్సెట్స్ ఆర్ యూజ్డ్ విత్ వేరియేషన్. ద మల్టిపుల్ బేస్ లెర్నర్స్ ఆర్ నథింగ్ బట్ మల్టిపుల్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ are trained. Their outputs will be combined and majority voting will be calculated. In case of regression, we are going to calculate the average. అంటే రిగ్రెషన్ ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఉన్న వాల్యూస్ అన్నిటికి యావరేజ్ని అవుట్పుట్గా ఇస్తాం. ఇన్ కేస్ ఆఫ్ రిగ్రెషన్ మోడల్, why we have to use? Simple. Because of high accuracy and robustness and reduce the overfitting, ఎస్పెషల్లీ ఇన్ బ్యాగింగ్. ఓవర్ఫిట్టింగ్ అనేది ఇక్కడ అస్సలు పాసిబిలిటీ ఉండదు మనకి. హ్యాండిల్స్ కాంప్లెక్స్ డేటా అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ జనరలైజ్ బెటర్ టు న్యూ డేటా. కొత్త డేటా మీద బాగా వర్క్ అవుతుంది. అండ్ అప్లికేబుల్ ఫర్ బోత్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్. ఇక్కడ ఏంటి మనకున్న అడ్వాంటేజ్, సేమ్ మెషిన్ లెర్నింగ్ మోడలే మన క్లాసిఫికేషన్కి పనికి వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ రిగ్రెషన్కి పనికి వస్తుంది. అది అంటే ఇప్పుడు నాకు మిషన్ లెర్నింగ్ మోడల్ ఓవర్ఫిట్ అవుతుంది సార్ అంటే ఓన్లీ ట్రైనింగ్ మీద బాగా పర్ఫామ్ చేస్తుంది కానీ న్యూ డేటా మీద పర్ఫామ్ అవ్వట్లేదు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు, సింపుల్గా ఎన్సెంబుల్ లెర్నింగ్లో బ్యాగింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనకు ఆటోమేటిక్గా ఓవర్ఫిట్టింగ్ అనేది తగ్గిపోతుంది. బ్యాగింగ్ యూజ్ ఫర్ ఓవర్కమింగ్ ది ఓవర్ఫిట్టింగ్. ప్లీజ్ నోట్ దట్ పాయింట్ ఎస్పెషల్లీ, వెరీ ఇంపార్టెంట్. ఏ మోడల్ ఎప్పుడు వాడాలి అనేది తెలియాలి అంతే మిషన్ లెర్నింగ్లో.
అదే కదా పని. మిగతా అంతా ఈజీ. కోడ్ అన్నిటికీ ఒకేలా ఉంటుంది, ఒక్క లైన్ మారిద్దని చెప్పా. నువ్వు చూస్తే మనం రాసిన కోడ్లు అన్నిటికీ ఒక్క మెషిన్ లెర్నింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దగ్గర తప్ప మిగతా అన్నిటిలోనూ సేమ్ కోడ్ అంతా. కాలమ్ సెలెక్ట్ చేయడం, డివైడ్ చేయడం, తర్వాత మోడల్ క్రియేట్ చేసేటప్పుడు పేరు మారుద్ది అంతే. లీనియర్ రిగ్రెషన్ అంటే లీనియర్ రిగ్రెషన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ క్రియేట్ చేస్తాం. ఏ సింగిల్ లైన్ విట్ విల్ బి చేంజ్డ్ ఇన్ అవర్ పైథాన్ ప్రోగ్రామ్ ఇన్ మెషిన్ లెర్నింగ్, సింపుల్. మిగతా అంతా సేమ్. దాని వర్కింగ్ తెలిసినప్పుడు మాత్రమే ఏ కాలమ్స్ కన్సిడర్ చేయాలి, ఏ కాలమ్స్ తీసుకోకూడదని తెలిసింది. ఎవరు? నెక్స్ట్. ఓకే. వాట్ ఈజ్ ర్యాండమ్ ఫారెస్ట్? ఎన్సెంబుల్డ్ మెథడ్ యూజింగ్ ద మల్టిపుల్ డెసిషన్ ట్రీస్. అంటే మనం ఒక డెసిషన్ ట్రీ మెషిన్ లెర్నింగ్ మోడల్ చెప్పుకున్నాం కదా. ఈ ర్యాండమ్ ఫారెస్ట్లో ఏమవుతుందంటే, ఫారెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రూప్ ఆఫ్ ట్రీస్. సింపుల్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ని వీఆర్ గోయింగ్ టు బిల్డ్ టు ప్రిడిక్ట్ ది అవుట్కమ్. అంటే ఫస్ట్ ఎన్సెంబుల్డ్ మెషిన్ లెర్నింగ్, ఈ ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ఎన్సెంబుల్డ్ లెర్నింగ్. ఇట్ యూజెస్ మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ to predict the outcome. Then it uses the bagging technique we already discussed. The multiple machine learning model outputs will be combined in a single place, and we are going to predict the outcome based upon the majority. That is called bagging. వర్కింగ్ ఫస్ట్ ర్యాండమ్ శాంప్లింగ్ ఆఫ్ డేటా. ఫస్ట్ ఏం చేస్తాం, ఏదైతే డేటా సెట్ ఉందో ఆ డేటా సెట్ని మల్టిపుల్ సబ్సెట్స్గా విడగొడతాం. విడగొట్టి మల్టిపుల్ ఇక్కడ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అని అవసరం లేదు, డెసిజన్ ట్రీస్. ఎందుకు? నేను ఇక్కడ వాడే మెషిన్ లెర్నింగ్ మోడల్ ఏంటి, అన్ని డిఫరెంట్ డెసిజన్ ట్రీస్ బిల్డ్ చేస్తాను నేను. సార్ మరి అన్నిటికీ ఒకే ట్రీ వచ్చిద్దే కదా అంటే, కాకపోతే ఇక్కడ ఏంటి, నీకు నెంబర్ ఆఫ్ రోస్ తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా ట్రీ మాడిఫై అవుతూ ఉంటుంది ట్రీలే. ఓకే, ఇక్కడ నాకు 100 రికార్డ్స్ ఉన్నాయి. మొన్న మనం ఏం చేసాం, 100 ఉంటే 100 ఒకే ట్రీకి పాస్ చేసాం. అక్కడ నువ్వు ఎంట్రోపీ గెయిన్ క్యాలిక్యులేట్ చేసి రూట్ని క్యాలిక్యులేట్ చేసావు. ఇక్కడ మనకి ఏమవుతుంది, కొన్ని రికార్డ్స్ కొన్నిట్లో మిస్ అవుతాయి. అప్పుడు ఎంట్రోపీ గెయిన్ అనేది డిఫరెంట్ కాలమ్స్కి చేంజ్ అయిపోతుంది. అలా చేంజ్ అవ్వడం వల్ల డిఫరెంట్ ట్రీస్ అనేవి మనకి జనరేట్ అవుతాయి. అలా జనరేట్ అయిన ట్రీస్కి నేను ఒక కొత్త డేటా వచ్చినప్పుడు అన్నిటికీ పాస్ చేస్తా. పాస్ చేసి వచ్చిన అవుట్కమ్ ఏదైతే ఉందో దాన్ని మెజారిటీ ఓటింగ్ పెట్టి బయటకు అవుట్పుట్కి వేస్తా. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నువ్వు డెసిజన్ ట్రీ వాడాల్సిన సినారియో ఉంటే ఐఎమ్ బెటర్ టు గో విత్ ర్యాండమ్ ఫారెస్ట్, బికాస్ ఇట్ యూజెస్ మల్టిపుల్ డెసిజన్ ట్రీస్ ఎట్ ఏ టైమ్ to predict the outcome. It will be more accurate. Then next, ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క ర్యాండమ్ ఫ్యూచర్ ట్రీ అనేది జనరేట్ అయ్యింది మనకి. వీఆర్ గోయింగ్ టు కంబైన్ ఆల్ ది అవుట్కమ్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ ది అవుట్పుట్ యాజ్ అ మెజారిటీ ఏదైతే ఉంటుందో ఆ అవుట్పుట్ని మనం అవుట్కమ్గా ఇస్తాం. ఇన్ రిగ్రెషన్లో యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇందాక మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఈ ఫ్లో రాసుకో, ర్యాండమ్ ఫారెస్ట్ సేమ్ ఫ్లో ఇందాకలాగా మెషిన్ లెర్నింగ్ మోడల్స్. కాకపోతే వీఆర్ గోయింగ్ టు బిల్డ్ మల్టిపుల్ డెసిజన్ ట్రీస్. ఇక్కడ నుండి మ్యాక్సిమం మన మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అన్నీ చాలా దగ్గరికి వచ్చేసినాం. ఇంకా కేస్ స్టడీస్, ఈరోజు ప్రాబ్లమ్స్ ఎవరెవరికి ఏమిస్తాం అనేది గ్రూప్లో పోస్ట్ చేస్తాం. 10 ప్రాబ్లమ్స్ 20 టీమ్స్, అంటే సేమ్ ప్రాబ్లం 2 టీమ్స్ హ్యాండిల్ చేస్తాయి. ఎవరు ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేస్తారో చూద్దాం. నేను ఆల్రెడీ చెప్పాం, డిస్కస్ చేసాం, వర్క్ అందరూ జాగ్రత్తగా చేయాలని. ఓకే, అయిపోయిందా పాయింట్స్ రాయడం? థ్యాంక్ యూ ప్రమోద్. వర్కింగ్ ఆఫ్ ర్యాండమ్ ఫారెస్ట్ ఇందాక అక్కడ డిస్కస్ చేసాం. మామూలుగా ఇక్కడ అయ్యే పాయింట్స్ పెట్టే కొంచెం హైలైట్ అవ్వడం. ఇక్కడ మల్టిపుల్ ట్రీస్ మనకి జనరేట్ అవుతాయి సార్. డిఫరెంట్ ట్రీస్ అంటే తప్పకుండా జనరేట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
హై ఎంట్రోపీ ఉన్న కాలమ్స్లో ఉన్న రోస్ నాకు కొన్ని మిస్ అయినాయి. అప్పుడు ఏమైతే దాని ఎంట్రోపీ వాల్యూ పడిపోతుంది. అప్పుడు అది రూట్ నోడ్ అవ్వదు ఫస్ట్. మనకేమి అవుట్లుక్ వచ్చింది. అవుట్లుక్ బాగా ఇంపార్టెంట్ అయిన రోస్ నాకు వేరే దాంట్లోకి వెళ్ళిపోయినాయి ట్రీలోకి. కొన్ని మాత్రమే మిగిలాయి. అప్పుడు ఏమైతే నాకు అవుట్లుక్ కాకుండా వేరేది వచ్చే ఛాన్స్ ఉంటుంది నాకు. సార్ ఏం వర్క్ చేయాలో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఏం కంగారు పడొద్దు. ఆ ఒక్క ఏదైతే మీకు టాస్క్ అసైన్ చేసామో దానికంటూ మేమే చెప్తాం. అంటే ఈ వీక్ లోపు మనం ఇది కంప్లీట్ చేయాలి, ఇలా వర్క్ చేయాలి, ఇలా సెర్చ్ చేయాలి, డేటా ఎక్కడ తెచ్చుకోవాలని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసింది వర్క్ చేస్తే చాలు. మీకు రియల్ టైం కేస్ స్టడీ యాజ్ వెల్ యాజ్ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినట్టు ఉంటుంది. ఏదో మనం చేసాం నేమ్ సేక్ అన్నట్టు ఉండకూడదు. ఇంటర్న్షిప్ ఎవ్రీ వీక్ మైల్ స్టోన్స్ లా ఉంటాయి అన్నమాట. ఆ మైల్ స్టోన్ అయిపోతే మీకు గూగుల్ ఫామ్ ఇస్తాం, దాన్ని సబ్మిట్ చేయాలి అంతే. బీ సింపుల్. యా ఓకే, థ్యాంక్ యూ. ట్రైనింగ్ ర్యాండమ్ ఫారెస్ట్ రిక్వైర్ 2 ల్యామ్స్ ఆఫ్ ర్యాండమ్స్. వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ సార్. వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ అనేది ప్రాజెక్ట్ గురించే లేకపోతే ఈ ర్యాండమ్ ఫారెస్ట్ గురించి ఒకసారి బీ క్లియర్. అంటే మనం 2 టాపిక్స్ మాట్లాడుతున్నాం కదా ఎట్ ఏ టైం, నాకు అర్థం కాదు సార్. ప్రాజెక్ట్ ఏం చేయాలి చెప్తారా సార్? ఓకే, ప్రాజెక్ట్ ఓకే. మామూలుగా ఇప్పుడు 20 టీమ్స్ ఉన్నాయి కదా, 20 టీమ్స్కి 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. ఒక్కసారి ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూడండి. ప్రాబ్లమ్స్ ఆర్ నథింగ్ బట్ ప్రాజెక్ట్లో ఉన్న ఫ్యూచర్స్. మీరు చెప్పారు కదా బేసిక్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు డెవలప్ చేస్తారండి మన యాప్లో. ఇంకా టీమ్స్కి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అసైన్ చేయలేదు, ఇంకా టీమ్ స్ట్రెంత్ బట్టి అసైన్ చేయలేదు. ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూడు. డెవలప్ ఏ క్రాప్ డిసీజ్ బేస్డ్ రికమెండేషన్ సిస్టమ్ ఫర్ ఫార్మర్స్. సార్ మరి టీంలో ఎవరు పర్ఫామ్ చేశారని ఎలా తెలుస్తుంది? వైవా ఉంటుంది, అందరూ ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు. అసలు నేను మామూలుగా ఇప్పుడు ఫ్రైడే సాటర్డే మీకు క్లాస్ పెట్టకపోవడానికి కారణం అది. ఇప్పటి నుండి మనకి ఏంటంటే ఫ్రైడే సాటర్డే కొన్ని టీమ్స్కి మేము ఆ రోజు షెడ్యూల్ ఇస్తాం అనమాట, మీటింగ్ షెడ్యూల్. వాళ్ళు చేసిన వర్క్ ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏం చేయాలి ఏంటనేది. ఒకరోజు మేము మామూలుగా ర్యాండమ్గా మేము కాల్ చేస్తాం. ఇప్పుడు టీంలో 5 మెంబర్స్ ఉన్నారు మ్యాక్సిమం ఒక్కొక్క దాంట్లో. కొన్ని టీమ్స్ 4 మెంబర్సే వచ్చారు, అది వేరే విషయం. నేను ఆ రోజు ర్యాండమ్గా ఒకరిని పిక్ చేసి ఆ రోజు అసలు ఈ వీక్ వర్క్ ఏం చేశారు, అసలు ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది పరిస్థితి. ఇప్పుడు ఒకలే టీం లీడర్ చెప్తారంటే లేదు. జస్ట్ టీం లీడర్ ఏంటంటే మీకు కోఆర్డినేట్ చేసుకోవడానికి టీం మధ్య. అంటే టీం ఈ వర్క్ ఇలా చేసుకుందాం మనం ఈ టైం కనీసం తను చేసిన వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి నాకు. అది ఆ రోజు ఆ వీక్లో తను చేసిన పార్ట్ ఏంటి, ఏం వర్క్ చేశారు, అది. ఓకేనా, క్లియరా? ఫస్ట్ ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసరికి ఒక క్రాప్ డిసీజ్ అంటే ఒక క్రాప్ డిసీజ్ నేమ్ ఇస్తే ఆ క్రాప్కి కెమికల్ సొల్యూషన్ ఏమి ఇవ్వాలి, బయలాజికల్ సొల్యూషన్ ఏమున్నాయి అంటే ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ ఏం యూజ్ చేయాలనేది మనం అవుట్కమ్గా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్కి మామూలుగా మేము యూజ్ చేస్తుంది ఏంటంటే థర్మల్ సెన్సార్ యూజ్ చేసి మనకి ఏదైతే అవుట్కమ్ వస్తుందో డిసీజ్ పేరు, ఆ డిసీజ్ పేరుకి తగ్గట్టు మీరు రికమెండేషన్స్ ప్రొవైడ్ చేయాలి. ఈ పర్టికులర్ డిసీజ్కి నాకు కెమికల్ ఫెర్టిలైజర్ అయితే ఇది యూజ్ చేయాలి, కెమికల్ ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్. అలా కాకుండా కెమికల్ వాడలేని వాళ్ళు, అదే కెమికల్ వాడాలనుకో ఎవరైతే వాడరు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారో వాళ్ళకి బయోలాజికల్ సొల్యూషన్స్ ఉంటాయి, అంటే బయో ఫెర్టిలైజర్స్ అండ్ బయో పెస్టిసైడ్స్. అవి రికమెండ్ చేయాలి. అంటే బోత్ రికమెండేషన్స్ మనం చేయాలి. తనకు నచ్చిన రికమెండేషన్ తను తీసుకొని, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే ఆ ఫెర్టిలైజర్ ఎంత ఎంఎల్ యూజ్ చేయాలి ఫర్ 1 ఏకర్కి అనేది మనం డిస్ప్లే చేయాలి యూజర్కి. ఇదంతా యూజర్కి వాయిస్ ఓవర్లో కూడా జరుగుతూ ఉంటుంది. అది వర్క్ మన వాళ్ళు బ్యాక్ అండ్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, మీరు ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ తెలుగులో కనబడుతుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ వాయిస్ ఓవర్లో చెప్తూ ఉంటుంది. ఒక 1 వీక్ పాటు ఇది 100 ml సొల్యూషన్ అనేది స్ప్రే చేసుకుంటూ రావాలి ఏకర్లో అనేది డిస్ప్లే అవుతుంది. ఫార్మర్కి చాలా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈజీగా ఉంటుంది. లాస్ట్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు, ఇది లాస్ట్ ప్రాబ్లం స్టేట్మెంట్, క్వైరీ క్లాసిఫికేషన్ సిస్టమ్ అనమాట. అంటే సింపుల్, మన వాయిస్ అంతా యాప్ అంతా మొత్తం వాయిస్ మీద రన్ అవుతుంది. అంటే ఎవరైతే యూజర్ మాట్లాడుతూ ఉంటారో ఆ కమాండ్ని క్లాసిఫై చేసే టాస్క్ వీళ్ళు. ప్రాబ్లం స్టేట్మెంట్ 10. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. యాప్ మొత్తం వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్స్ ఉన్నాయి. ఆ ఫ్యూచర్స్ మీద వర్క్ అయితే అట్ ది సేమ్ టైం మీకు చాలా హెల్ప్ అవుతుంది. ప్రాజెక్ట్ రెజ్యూమే బూస్టింగ్ యాజ్ వెల్ యాజ్ మిగతా కంపెనీస్ అన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాయి, మేము వర్క్ చేసిన వర్క్స్ బయట ఎక్స్ప్లోర్ చేయకూడదు, ఏం డీటెయిల్స్ చెప్పకూడదు. బట్ నాకు అలాంటి
కాకపోతే కోడ్ అనేది డిస్ప్లే అవ్వకూడదు బయట వాళ్ళకి, అంతే. కోడ్ అండ్ ఫంక్షనాలిటీ ఎలా జరుగుతుంది, ఏ మోడల్ వాడుతున్నా అనేది ఎవరికి షేర్ చేయకూడదు. బట్ యూ కెన్ ప్లేస్ యువర్ రెజ్యూమే ఇన్ వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ యూ హ్యావ్ డెవలప్ టిల్ అనేది పెట్టుకోవచ్చు. అది వరకు పెట్టుకోవచ్చు. కోడ్ అవన్నీ అనేవి మాత్రం బయటకు వెళ్ళదు. అది దాని ఒక మాత్రం రెస్ట్రిక్షన్ మాత్రం ఉంటుంది. ఓకే, ఇలా మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి మన యాప్లోనే. మన టీం వర్క్ చేస్తున్నారు, సేమ్ టైం మీరు కూడా వర్క్ చేస్తారు. ఇంటర్న్స్ వాళ్ళ డేటా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు, మీరు కలెక్ట్ చేస్తున్నారు. మొత్తం డేటా అంతా గ్యాదర్ చేసి యాక్యురేట్గా మన ప్రొడక్షన్స్ అనేది మనకు జరగాలి. సార్ మనం ట్రాన్స్క్రిప్ట్ ఆడియో ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలా ఫర్ వాయిస్? నో 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 నో. మామూలుగా మీకు ఈ స్టేట్మెంట్ మామూలుగా ఈ జస్ట్ డేటా సెట్ అనేది డిఫరెంట్ కామెంట్స్ అండ్ కమాండ్స్లో ఉంటుంది. దాన్ని క్లాసిఫై చేస్తే చాలు. ఆ మిగతా పర్పస్ కన్వర్షన్ అంతా ఎన్ఎల్పి మోడల్స్ చేసుకుంటాయి. అవి వేరే వాళ్ళు చేస్తారు, అవి మీకు ఇవ్వట్లా. మీరు సింపుల్గా ఒక కమాండ్ వస్తే ఆ కమాండ్ని క్లాసిఫై చేసేలా మోడల్ డెవలప్ చేస్తే చాలు. వాయిస్కి ఏం మీరు ఇన్పుట్గా తీసుకోవాల్సిన పని లేదు. ఇంకేమైనా ఉన్నాయా? సాయిల్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనాలిసిస్, వీడ్ ప్రిడక్షన్, ప్రివెన్షన్స్. నేను బిల్డ్ చేశాను, అడిగాను. నేను బిల్డ్ చేశాను అందుకని అడిగాను. ఓకే ఓకే, డన్ డన్. మామూలుగా ఏపీఐస్ కానీ లేకపోతే బయట ప్యాకేజెస్ మీద డిపెండ్ అవ్వం మామూలుగా ఎప్పుడైనా ఎందుకంటే డిపెండెన్సీ ఆన్ థర్డ్ పార్టీ ఇట్ విల్ కాజ్ an error or a security issue in app. That is why we are going to develop our own models for classifying the voice and converting. కన్వర్షన్కి లేకపోతే ట్రాన్స్లేషన్కి మన ఓన్ మోడల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. బయట థర్డ్ పార్టీ మోడల్స్ యూజ్ చేయం. బయట జరిగేదంతా ఇదే. బయట ప్యాకేజెస్ కానీ లేకపోతే మోడల్స్ కానీ మనం యూజ్ చేయం. మన యొక్క ఓన్ మోడల్సే మనం డెవలప్ చేసుకుంటాం. వాయిస్ కన్వర్షన్కైనా ట్రాన్స్లేషన్కైనా ఎల్ఎల్ఎం మోడల్స్ ఉంటాయి. Okay, any other doubts? Down on 60. Good to see. Hemant Sai. Okay, I will recognize you. తప్పకుండా వాయిస్తో వర్క్ చేశారంటే మాకు కూడా యూజ్ అవుతారు. ఓకే, లెట్స్ కమింగ్ టు అవర్ టాపిక్. మళ్ళీ బయటికి వెళ్ళిపోయాం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ గురించి. అవి ఈరోజు ఈవినింగ్ సెండ్ చేస్తాం ఎవరికి ఏ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అసైన్ అయింది అనేది. ఇన్ మెయిన్ టైం ఎవరికైనా ఇంట్రెస్ట్ దీని మీద నేను డీల్ చేయాలనుకుంటున్నా సరే మేము మామూలుగా ఇప్పుడు షేర్ చేస్తాను. యూ కెన్ రైజ్ ఇట్ ఆల్సో. నెక్స్ట్ ట్రైనింగ్ ఏం చేయాలి? ఫస్ట్ డేటా శాంపిల్స్ని ఫ్యూచర్స్ సబ్సెట్స్గా విడగొట్టి ఒక్కొక్క మిషన్ లెర్నింగ్ మోడల్కి పాస్ చేస్తాం, అవుట్కమ్స్ని కంబైన్ చేస్తాం. కోడ్ చూద్దాం. కోడ్ సింపుల్ చాలా. సార్ 5 మోడల్స్ అన్నారు, 5టికి కోడ్ రాయాలేమో చాలా పెద్ద వచ్చిద్దేమో అంటాను చూడు. అసలు అంతా లేదు, మిగతా వీటితో పోల్చుకుంటే చాలా సింపుల్ కోడ్. జూమ్ చేస్తాడు చూడు. ఫస్ట్ది ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను, లైబ్రరీస్ని. ఫస్ట్ నాకేం కావాలి? ర్యాండమ్ క్లాసిఫైర్ కావాలి. నెక్స్ట్ లోడ్ ఐరిస్ అనేది ఆటోమేటిక్గా మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్న ఫ్లవర్స్ ఉంటాయి. ఆ ఫ్లవర్స్ యొక్క పెటల్ లెంత్, స్పెల్ లెంత్ వీటిని బేస్ చేసుకొని మనం యొక్క దాన్ని క్లాసిఫై చేస్తాం. అదే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ మనం ఏం కావాలి? డేటా సెట్ని ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ విడగొట్టాలి కదా. దానికోసం ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ స్ప్లిట్, టెస్ట్ స్ప్లిట్ ఫంక్షన్ ఎప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇదిగో ఇక్కడ నేను ఏం చేశాను అంటే నా డేటా కొంచెం తక్కువ ఉంది, 70-30 రేషియో తీసుకుంటాను. 70% ఏమో ట్రైనింగ్కి, 30% ఏమో టెస్టింగ్కి యూజ్ చేస్తాను. ఓకే, ఫస్ట్దేమో ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్ని. ఇక్కడ క్లాసిఫికేషనే కదా మనం చేయాల్సింది. ఎందుకు? 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఆ 4 ఫ్లేవర్స్ యొక్క అవుట్పుట్ డెఫినెట్ నేమ్సే. నాకు ఆ పేర్లు ఏంటో అవుట్కమ్గా చెప్తే చాలు. ఇట్ ఈస్ సింపుల్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం. లోడ్ ఐరిస్ అనేది డేటా సెట్, ఆ డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్, డేటా సెట్ని డివైడ్ చేయడానికి కావాల్సిన ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ యాక్యురసీ క్యాలిక్యులేషన్ పెట్టుకున్నాను. అంతే, 4. నెక్స్ట్ లోడ్ ఐరిస్ ఎప్పుడైతే కాల్ చేస్తానో డేటాలోకి మొత్తం డేటా అనే వేరియబుల్లోకి మొత్తం ఆ కాలమ్స్ అండ్ రోస్ మొత్తం డేటా ఫ్రేమ్ అనేది లోడ్ అయిపోయింది. లోడ్ అయిపోయిన నేను ఏం చేశా? డేటా సెట్ని టెస్ట్ అండ్ ట్రైన్గా స్ప్లిట్ చేశా ఇన్ ది రేషియో ఆఫ్ 70:30. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఇనిషియలైజ్ మై
మెషిన్ లెర్నింగ్ మోడల్ ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్ని నేను ఇనిషియలైజేషన్ చేశాను. అది మోడల్ అనే వేరియబుల్ ఆబ్జెక్ట్, మోడల్ అనే ఆబ్జెక్ట్ యూజ్ చేశాను. మోడల్ డాట్ ఫిట్ కొడితే ఏమైంది, మోడల్ ర్యాండమ్ ఫారెస్ట్ అనేది మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ని బిల్డ్ చేసి రెడీగా ఉంచింది మనకు న్యూ ప్రిడక్షన్స్ చేయడానికి. ఇప్పుడు ఏం జరిగింది, ఈ స్టెప్ వల్ల నాకు ట్రైన్ అనగానే మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ అనేవి నాకు బిల్డ్ అయిపోయాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ టేక్ ఇట్ యాస్ ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇదొక ట్రీ, ఇదొక ట్రీ, ఇదొక ట్రీ, అలా ఒక 3 ట్రీస్ నుండి వచ్చిన అవుట్పుట్ని నేను ఏం చేస్తా, ఇప్పుడు మోడల్ డాట్ ఫిట్ అని కొట్టంగానే ఇదిగో ఈ ట్రీస్ అనేవి జనరేట్ అయిపోయినాయి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. ఈ మోడల్ అనే వేరియబుల్లో ఉంటాయి నాకు. ఇప్పుడు ఏదైతే ఆ ప్రొడక్షన్ కొడతానో ఈ ఈ ట్రీస్ ఉన్నాయి కదా, ఆ కొత్త డేటా దాంట్లోకి ఇన్పుట్ అవుతుంది. ఇన్పుట్ అయ్యి వాటికంటే అవుట్కమ్స్ వస్తాయిగా, 3 అవుట్కమ్స్ వస్తాయి. మూడిట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్ ఇచ్చింది, కొత్త డేటాకి ఒక రో పాస్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఇలా వచ్చింది. 3 ఎస్ ఇచ్చాయి, ఏం చేస్తే ఆటోమేటిక్గా ఎస్ అనేది అవుట్పుట్. అలా కాకుండా ఒక 2 ఎస్లు ఒక నో ఇచ్చింది, అప్పుడు ఏం చేస్తే అవుట్పుట్ ఆటోమేటిక్గా మూడిట్లు కంబైన్ చేసింది, ఎస్ ఎక్కువ ఉంది కాబట్టి ఎస్ అనేది అవుట్కమ్ వస్తుంది. అలా కాదు, 2 నోలు ఒక ఎస్ ఉంటే నో అనే అవుట్కమ్ వస్తుంది. అంటే మోడల్ డాట్ ఫిట్ కొట్టినప్పుడేమో మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ ఆల్రెడీ జనరేట్ అయిపోతాయి. ఇట్ ఈస్ కాల్డ్ ట్రైనింగ్. వీఆర్ గోయింగ్ టు బిల్డ్ మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ ఎట్ సేమ్ టైం. డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకంటే వచ్చిన రోస్ బట్టి ఎంట్రోపీ క్యాలిక్యులేట్ అయ్యి డిఫరెంట్ డెసిషన్ ట్రీస్ అనేవి జనరేట్ అవుతాయి. జనరేట్ అయ్యి పని అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు న్యూగా వచ్చిన డేటా మీద ప్రొడక్షన్స్ జరగాలి. ప్రొడక్షన్స్ జరగాలంటే ఏం చేసాం, మోడల్ డాట్ ఫిట్ ఏదైతే టెస్టింగ్ ఉంచుకున్నానో అవన్నీ పాస్ చేసి యాక్యురసీ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. అంటే నేను చేసిన ప్రొడక్షన్ దాని యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటి, అంతవరకు యాక్యురేట్గా ఉన్నాయి అనేది ఫిట్ చేస్తాం. ప్లీజ్ నోట్ డౌన్ ఈ ఫార్ములా. అంటే మనం అక్కడ పెడుతుంటే మనకు కోడ్ కనపట్లేదు కదా, మొన్న చాలా ఇష్యూ అయింది కదా, అందుకోసం నేను ఇక్కడ పీపీటీలో పెట్టాను సింపుల్ లైన్స్. అంటే చూసావా, ఈ మోడల్ టెస్ట్ ట్రైన్ స్ప్లిట్ అనేది ఎప్పుడూ సేమే, ఇవి ఇక్కడ వరకు కామనే. మనకేం మారుతాయి, 2 లైన్లు మాత్రమే 2 లైన్లు కూడా కాదు, ఇది ఒక్క లైనే మారిద్ది. మోడల్ డాట్ ఫిట్ అనేది ప్రతి మిషన్ లెర్నింగ్ మోడల్లో ఉంటుంది. జస్ట్ ఒక సింగిల్ లైన్ మాత్రమే మారిద్ది మిషన్ లెర్నింగ్లో ఎప్పుడు. మ్యాక్సిమం ఇస్తే స్టాండర్డ్ స్కేలర్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది, ఎక్కువ హయ్యర్ వాల్యూస్ ఉన్నప్పుడు, న్యూమెరిక్స్లో హయ్యర్గా 1,00,000, 10,000, 2,000, 3,00,000 అలా డిఫరెంట్ వేరియేషన్ ఉన్నప్పుడు స్టాండర్డ్ స్కేలర్ యూజ్ చేసి రేంజ్ తగ్గిస్తా అంతే. ఆ యొక్క స్టేట్మెంట్ ఏమైనా యాడ్ అవ్వచ్చు. న్యూమరికల్ డేటా ఉన్నప్పుడు యాజ్ యూజువల్గా ఏ స్టేట్మెంట్స్ అనేది. ప్లీజ్ నోట్ డౌన్ ది కోడ్. కోడ్ ఎక్కడైనా అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్, డోంట్ వరీ అండి. కంప్లీటెడా?